నమస్తే అందరికీ శ్రీమాత్రే నమః. లలిత అష్టోత్తరం సిరీస్‌లో డే 14కి స్వాగతం. ఈరోజు మనం ఏ నామం తెలుసుకోబోతున్నామంటే అమ్మవారి యొక్క బుగ్గల గురించి తెలుసుకోబోతున్నామండి. ఆ బుగ్గలు ఎలా ఉన్నాయంటే మణిదర్ప సంకాశ కపోలాయే నమో నమః. మణిలాగా ప్రకాశిస్తున్నాయన్నమాట అండి. అంటే మనం ఒక మణిని తీసుకొచ్చి బాగా సానపెట్టి మెరుగు పెడితే ఎలా ఉంటుందో, రేపు ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో అమ్మవారి బుగ్గలనేవి అలా ప్రకాశిస్తాయన్నమాట. అంటే ఆమె నవ్వుతుంటే ఆ బుగ్గలనేవి ఇలా మెరుస్తున్నాయి. మనం ఇప్పుడు చెప్తూ ఉంటాం కదా! లైక్ ఇప్పుడు బ్లష్ అని చెప్తూ ఉంటాం కదా! ఆ బ్లష్ అనేది అమ్మవారికి సహసిద్ధంగానే ఉందన్నమాట అండి. ఆమె బుగ్గలు ఎలా ఎర్రదనంతో ఇంకా ప్రకాశిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పరమేశ్వరుడి ముఖం చూస్తూ ఉంటుందో అప్పుడు ఇంకా ప్రకాశిస్తూ ఉంటాయన్నమాట. ఒక చిన్న రెడ్డిష్ కలర్ అమ్మవారి బుగ్గల్లో ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట అండి. అండ్ ఆల్సో ఇక్కడ ఇలా ఎందుకు చెప్తున్నారు అంటే మనకి అమ్మవారి వర్ణన అనేది ప్రతి ఒక్క నామంలో మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ నామంలో అమ్మవారి వర్ణన ఎలా జరిగిందో మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఈ నామంలో ఏదో అమ్మవారి బుగ్గల గురించి మాట్లాడుకుందామండి. అమ్మవారి బుగ్గలు ఎంతలా ప్రకాశిస్తున్నాయని మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. సో మళ్ళీ మళ్ళీ కలుసుకుంటే అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.